మాఫియా సామ్రాజ్యంపై సరాసరి యుద్ధం మొదలైంది. శేషాచలం అడవుల్లోని ప్రతి అడుగును వేటాడుతున్న ఎర్రచందనం కింగ్ పిన్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే క్షేత్రస్థాయిలోకి దిగారు. కళ్ల ముందు కనబడుతున్న వేల కోట్ల అక్రమ కలప రాష్ట్రాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్న వైనంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు, వారి రాజకీయ బలం ఎంత, ఇకపై పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు బార్ కోడింగ్, జియో ట్యాగింగ్ తప్పనిసరి. సాంకేతికతతో కూడిన ఈ ఆపరేషన్ ఎలా పనిచేస్తుంది, వేల కోట్ల అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా ఖజానాకు మళ్లించడానికి ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి, ఈ వ్యవస్థీకృత నేరంపై ప్రభుత్వం ప్రకటించిన జీరో టాలరెన్స్ పాలసీకి సంబంధించిన ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పాలనలో సరికొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని బలంగా ప్రదర్శించారు. హఠాత్తుగా తిరుపతిలో పర్యటించిన ఆయన ప్రధానంగా పరిసర ప్రాంతాల్లోని ఎర్రచందనం డంపింగ్ యార్డులను సందర్శించారు. అక్కడ వేల సంఖ్యలో నిల్వ చేసిన అక్రమ రెడ్ శాండిల్ దుంగలను పరిశీలించి అటవీ అధికారులతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా జరుగుతున్న తీరు, దాని వెనుక ఉన్న వ్యవస్థను అరికట్టడానికి తీసుకుంటున్న నిఘా చర్యల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అరుదైన సహజ సంపద పరిరక్షణకు, అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే బలమైన సందేశాన్ని ఆయన అధికారులకు, ప్రజలకు అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్పేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులకు పలు కీలకమైన నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిల్వ ఉన్న డంపింగ్ యార్డులలో ఉన్న ల్యాగ్స్ లెక్కలను వెంటనే పూర్తి చేసి వాటికి సంబంధించిన జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. రెడ్ శాండిల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను మరింత బలోపేతం చేయాలని, వారికి అవసరమైన ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు వంటి నిఘా పరికరాలు, వేగవంతమైన వాహనాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని సూచించారు. స్మగ్లర్ల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచడానికి, అటవీ ప్రాంతాలలో పనిచేసే కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా రాజకీయ జోక్యం లేకుండా స్మగ్లింగ్ లో ఉన్నవారిపై పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని, కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలని ఆయన అధికారులను గట్టిగా ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది కేవలం వ్యక్తిగత నేరం కాదు, అది రాజకీయ రక్షణ లేకుండా నడవలేని ఒక పెద్ద మాఫియా వ్యవస్థ. డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేసేవారు ఏ పార్టీలో అయినా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత అధికార కూటమిలో కూడా గతంలో ఇలాంటి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న నేతలు ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ హెచ్చరిక మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఆయన హెచ్చరిక ఎవరైనా సరే తమ రాజకీయ హోదాను ఉపయోగించి చట్టాన్ని ఉల్లంఘిస్తే కొత్త ప్రభుత్వం పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటుందనే గట్టి సంకేతాన్నిస్తోంది. పవన్ కళ్యాణ్ యొక్క ఈ కఠిన వైఖరి నేపథ్యంలో అధికార పార్టీలోని అక్రమార్కులు కూడా భయాన్ని పట్టుకుని తమ కార్యకలాపాలు వెంటనే నిలిపివేయడానికి లేదా ప్రభుత్వ కన్నుగప్పి దాక్కోవడానికి ప్రయత్నించవచ్చు. దేశంలో ఎక్కడా పట్టుబడ్డా దాని మూలాలన్నీ ఏపీ వైపు వేళ్లు ఎందుకు చూపిస్తాయి అన్న సందేహాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ముఖ్యంగా 3 కీలక కారణాలున్నాయి. మొదటిది, ఈ అరుదైన అత్యంత విలువైన కలప వృక్షాలు ప్రపంచంలో మరెక్కడా కాకుండా కేవలం శ్రీవారి పాదాల చెంత ఉన్న శేషాచలం అడవులకే పరిమితమై ఉండడం. ఈ ప్రత్యేకత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా చైనా, జపాన్ వంటి తూర్పు ఆసియా దేశాలలో దీనికి అసాధారణమైన డిమాండ్ ఉంది. రెండవది, ఈ కలప ద్వారా లభించే అధిక లాభాలు.
ఇక మూడవది ఈ అక్రమ రవాణాకు అనుకూలించే పరిస్థితులు. అడవి పరిసర ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి లేకపోవడం, కొన్ని చోట్ల రాజకీయ అండదండలు ఉండడం, అటవీ శాఖలో సిబ్బంది కొరతతో పాటు సామాగ్రి లేమి వంటి సంస్థాగత సమస్యలు కూడా స్మగ్లర్లకు అనుకూలంగా మారుతున్నాయి. శేషాచలం అడవుల నుంచి జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా కేవలం సాధారణ నేరం కాదు. ఇది అటవీ సిబ్బంది ప్రాణాలను సైతం బలిగొంటున్న ఒక వ్యవస్థీకృత మాఫియా కార్యకలాపం. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల నుంచి నరకబడిన ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ప్రధానంగా 2 మార్గాల్లో తరలిస్తారు. మొదటిది తమిళనాడుకు, ముఖ్యంగా చెన్నై పోర్టు కేంద్రంగా చేరుకుని సముద్ర మార్గంలో రవాణా చేస్తారు. రెండవ మార్గం కర్ణాటక మీదుగా లేదా ఉత్తరాది రాష్ట్రాల గుండా నేపాల్ లేదా భూటాన్ పరిసర సరిహద్దులకు చేర్చి అక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు తరలించడం. ఈ కట్టడి కోసమే ఉప ముఖ్యమంత్రి పవన్ ఆపరేషన్ కగార్ తరహాలో సంవత్సరం పొడవునా సాగే ఓ ప్రత్యేక సాంకేతిక ఆధారిత ఆపరేషన్ ను ప్రకటించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా అక్రమంగా పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు బార్ కోడింగ్, జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతుంది, లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్ల కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు అసాధారణ స్థాయిలో పెరిగాయని, దీనివల్ల రాష్ట్ర అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రస్తుత అధికార పక్షం బలంగా ఆరోపిస్తోంది. ఈ 5 ఏళ్ల కాలంలో 1.5 నుంచి 2 లక్షల ఎర్రచందనం వృక్షాలు నరకబడ్డాయని, దీని అంతర్జాతీయ విలువ 5,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఈ అక్రమ రవాణాకు రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ స్మగ్లింగ్ నేరుగా గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతల చుట్టూ, వారి అనుచరులు, సన్నిహితులు, వారికి సన్నిహితంగా ఉండే మాజీ ప్రజాప్రతినిధుల చుట్టూ కేంద్రీకృతమైందని డిప్యూటీ సీఎం పవన్ బహిరంగంగా ఆరోపించారు. నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో, 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలలో తమిళనాడు కూలీల పాత్ర చాలా కాలంగా ఒక కీలక అంశం. శేషాచలం అడవులకు సమీపంలో ఉన్న తమిళనాడు ప్రాంతాల నుంచి వలస వచ్చే కూలీలకు తక్కువ కూలీకి కింగ్ పిన్లు నియమించుకుంటున్నారు. అనేక సార్లు అటవీ శాఖ దాడుల్లో పట్టుబడిన వారిలో తమిళ కూలీలే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తూ పొరుగు రాష్ట్ర కూలీలు ఎవరూ కూడా శేషాచలం అడవుల జోలికి వచ్చి తమ జీవితాలను, కుటుంబాలను సమస్యల్లోకి నెట్టొద్దని కోరారు. ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వారు ఈ నేర కార్యకలాపాల వైపు మొగ్గు చూపకుండా నివారించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చింది. 4 కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పే కాదు కాబట్టి అవి టాస్క్ ఫోర్స్ కానీ, స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2,
ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫర్మ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. జగన్ ప్రభుత్వ హయాంలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ను ఎందుకు పట్టించుకోలేదనే దానిపై బలమైన రాజకీయ ఆరోపణలున్నాయి. నాడు అధికారంలో ఉన్న కొంతమంది నేతల అండదండలు, వారి అనుచరులు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించారనే విమర్శలు వచ్చాయి. దీనివల్ల ఫారెస్టు సిబ్బంది స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడి ఎర్రచందనం మాఫియా యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగించింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ఖజానాపై దృష్టి సారించింది. ఎర్రచందనం అనేది రాష్ట్రానికి విలువైన సహజ వనరు, ఆదాయ మార్గం కాబట్టి దీన్ని సంరక్షించడం, చట్టబద్ధంగా విక్రయించడం ద్వారా ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా రంగంలోకి దిగి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పట్టుబడిన స్టాక్ ను పారదర్శకంగా వేలం వేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టుబడిన విలువైన కలపను అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలికే విధంగా ఆన్లైన్లో ఈ వేలం ద్వారా విక్రయిస్తోంది. ఈ పద్ధతి ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఎర్రచందనం దుంగలు పొరుగు రాష్ట్రాల్లో పట్టుబడడం కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. ఎర్రచందనం వృక్షాలు కేవలం ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవులకే పరిమితమైనందున ఏ రాష్ట్రంలో ఈ కలప అక్రమంగా పట్టుబడ్డా దాని మూలం ఆంధ్రప్రదేశే కాబట్టి ఆ కలపపై యాజమాన్య హక్కు ఏపీకే ఉంటుందని ఆ ప్రకటన ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా స్పష్టమైన సందేశమిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వంతో కలిసి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం అనేది సమర్థవంతమైన అంతర్రాష్ట్ర సహకారాన్ని సూచిస్తుంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ప్రతి చర్యను రాజకీయ కోణంలో తప్పుబడుతూ వస్తుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ ఎర్రచందనం అక్రమాలు, స్మగ్లింగ్ పై తీసుకుంటున్న కఠిన వైఖరి వైసీపీని డైలమాలోకి నెట్టాయి. ఎందుకంటే ఎర్రచందనం సంపదను కాపాడడం అనేది రాష్ట్ర హితం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అడ్డుకోవడం అనేది ప్రజాదరణకు విరుద్ధంగా ఉంటుందని వైసీపీ నేతలు జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఎర్రచందనం సంరక్షణ అనేది అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరచుగా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాల కింద రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఇండియా మిషన్ వంటి కేంద్ర పథకాల ద్వారా ఈ సంరక్షణ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధులను కోరవచ్చు. ఇక సాంకేతికత విషయానికొస్తే స్మగ్లర్లు ఆచూకీకి, వారి కదలికలను గుర్తించడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి కేంద్ర సంస్థల నుంచి సహకారం లభించవచ్చు. ఈ సంస్థలు హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు, రియల్ టైం మ్యాపింగ్ ద్వారా ఏపీకి సాయం అందించేలా చేస్తాయి. దీనివల్ల అడవిలో ఎర్రచందనం నరికిన ప్రాంతాలు, స్మగ్లర్ల రహస్య మార్గాలు, డంపింగ్ ప్రదేశాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ కఠిన వైఖరి కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది ఒక స్పష్టమైన విధాన ప్రకటన.
గతంలో రాజకీయ అండదండలతో స్వేచ్ఛగా పనిచేసిన మాఫియాకు ఇకపై ఏ పార్టీ అడ్డుగా నిలబడబోదనే గట్టి సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే పట్టుబడిన కలపను అంతర్జాతీయ వేలం ద్వారా విక్రయించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలనే ఆర్థిక కోణం దీని వెనుక ఉంది. కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో సహకారం, కేంద్రం నుంచి సాంకేతిక సహాయం తీసుకోవడం ద్వారా శేషాచలం సంపదను కాపాడే ప్రయత్నం బహుముఖ వ్యూహంతో మొదలైంది. మరి ఈ కఠిన చర్యలు ఎర్రచందనం మాఫియా పీచ మరల్చడంలో ఎంతవరకు విజయం సాధిస్తాయో భవిష్యత్తు నిర్ణయించనుంది.